తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలిచ్చింది. 6 గ్యారంటీల పేరుతో 13 కీలక హామీలిచ్చింది. ఇవి కాకుండా మరో 400 వరకు రకరకాల హామీలను మేనిఫెస్టోలో పెట్టింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా గ్యారంటీల అమలు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజా పాలన పేరుతో ప్రభుత్వం ప్రజల నుంచి 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులతో తమకు 6 గ్యారంటీలు అందుతాయని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కొత్త కిరికిరి మొదలుపెట్టింది. 6 గ్యారంటీల అమలు కోసం గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు వేయాలని నిర్ణయించింది. ఒక్కో కమిటీలో 5-6 కాంగ్రెస్ నేతలు ఉండనున్నారు. 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక మొత్తం ఈ కమిటీల నేతృత్వంలో జరగనుంది. అంటే ఎవరికి ఈ పథకాలు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దనేది ఈ కమిటీలే నిర్ణయించబోతున్నాయి. ఇందిరమ్మ కమిటీల వల్ల రానున్న రోజుల్లో పేదలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పథకాల కోసం ప్రజలు ఇందిరమ్మ కమిటీల్లో ఉన్న కాంగ్రెస్ లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్కు ఓటేయలేదనే సాకుతో అర్హులకు కూడా పథకాలు అందకుండా అడ్డుకోవచ్చు. అన్నింటికీ మించి లబ్ధిదారుల ఎంపికలో అవినీతికి ఆస్కారం ఉంది. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఇదే రకంగా గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో తెలుగుదేశం లీడర్లనే సభ్యులుగా పెట్టింది. లబ్ధిదారుల ఎంపిక మొత్తం ఈ కమిటీలే చేశాయి. ఈ నేపథ్యంలో జన్మభూమి కమిటీలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాయనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడిగా పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు బాటలోనే జన్మభూమి కమిటీల్లా ఇందిరమ్మ కమిటీలు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ అందించాలనేది ప్రాథమిక సూత్రం. దీనికి ఇందిరమ్మ కమిటీలు తూట్లు పొడిచే అవకాశం ఉంది. అన్నింటికీ ముఖ్యంగా గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం ఉన్న తర్వాత లబ్ధిదారుల ఎంపికకు కొత్త ఇందిరమ్మ కమిటీలు ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.